సో బీసీసీఐ అనుకున్నట్టుగానే శ్రేయాస్ అయ్యర్ని టీమిండియా కెప్టెన్ చేసింది T20 టీంకి. తెలుగు కురాడు తిలక్ వర్మని వైస్ కెప్టెన్గా నియమించింది. ఇక సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు ప్లేయర్గా కూడా తనకైతే అవకాశం ఇవ్వలేదు. మరి సూర్యాని ఎందుకు తొలగించారు అన్నదానికి కారణం కూడా చెప్పాడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. అదేంటో కూడా చూద్దాము. ఇక వైభవ్ సూర్యవంశీ మరి అరంగేట్రం చేయబోతున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డుని బ్రేక్ చేస్తూనే తను డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఏషియన్ గేమ్స్ కి మాత్రమే పరిమితమయ్యాడు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ కి అయితే సూపర్ ఛాన్స్ దొరికింది డెబ్యూ చేయడానికి. మరి ఇంగ్లాండ్ టూర్, ఐర్లాండ్ టూర్, ఏషియన్ గేమ్స్ కి బీసీసీఐ ప్రకటించినటువంటి టీమిండియా T20 స్క్వాడ్ లో ఎవరెవరు ఉన్నారు, ఆల్రౌండర్లు ఎంతమంది, స్పిన్నర్లు ఎంతమంది, సూర్యాని ఎందుకు తీసుకోలేదు, మిగతా వాళ్ళను కూడా ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో అతిపెద్ద హాట్ టాపిక్ సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం, అంతేకాదు ఆటగాడిగా కూడా తనకి ఛాన్స్ ఇవ్వకపోవడము. మరి 2026 వరల్డ్ కప్ గెలిపించడంలో తను కెప్టెన్గా ఉన్నాడు, తను కెప్టెన్గా కీ రోల్ ప్లే చేశాడు. సరే బ్యాటర్గా విఫలమైనప్పటికీ కూడా తన కెప్టెన్సీలోనే T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. సో T20 వరల్డ్ కప్, ఒక వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ని ఆ తర్వాత తొలగించడం అనేది పెద్ద డిబేట్కి అయితే దారి తీస్తోంది. మరి ఎందుకు సూర్యాని తొలగించాల్సి వచ్చింది? మరి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ విషయం ఆల్రెడీ సూర్యతో కూడా మాట్లాడాము. సో ఇది కేవలం సూర్య ఫామ్ మీదనే డిపెండ్ అయ్యలేదు, అది కొంచెం సూర్య ఫామ్ విషయం అనేది కొంచెం కన్సిడర్ చేశాము. ఇంకొకటి మా ప్లాన్స్ లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో మాకంటూ ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, సూర్య లేడు మా ప్లాన్ లో. సో అందుకనే అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఎవరైనా కూడా టీం ప్రయోజనాల కోసమే టీంని పిక్ చేస్తారు, ప్లేయర్స్ కూడా టీం ప్రయోజనాల కోసమే చూస్తారు. సో ఇది చాలా టఫ్ డెసిషన్. అందులోటి సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్ కప్ తర్వాత ఎటువంటి ఇంటర్నేషనల్ సిరీస్లో కూడా ఆడలేదు. సరే ఇది కూడా ఒక కారణమా, లేదంటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయా అనేవైతే నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఇదైతే చాలా టఫ్ డెసిషన్ అని అయితే అజిత్ అగర్కర్ చెప్పాడు. సో మొత్తానికి వాళ్ళు తీసేయాలని డిసైడ్ అయ్యారు. అతని ఫామ్ కూడా ఒక కారణం. నెక్స్ట్ వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు టీంని ఇప్పటి నుంచే బిల్డ్ చేద్దాము, ఉన్న టీంని ఇప్పుడే స్ట్రెంగ్తన్ చేద్దాము అని డిసైడ్ అయినట్టున్నారు. అదైతే క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఆ స్క్వాడ్ ను చూస్తే కనుక. సో ఇది సూర్యను ఎందుకు తొలగించారు, శ్రేయస్ అయ్యర్ ని మరి ఎందుకు తీసుకున్నారు అనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అయితే రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా అతని ట్రాక్ రికార్డు చాలా బాగుంది. సో గతంలో చాలా మంది శ్రేయస్ అయ్యర్ ని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అని డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అతను మంచి ఫామ్ లో ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా ఆడగలుగుతాడు, ఫార్మాట్ కి తగ్గట్టుగా ఆడతాడు, అతను ఏ ఫార్మాట్ కైనా సూట్ అయ్యే ప్లేయర్. సో ఇవన్నీ అతనికి అయితే మంచి రివార్డులు అనే చెప్పొచ్చు. అందరి నుంచి కూడా అతనికి ఇటువంటి ఇంప్రెషన్ అయితే ఉంది, చాలా మంది మాజీ క్రికెటర్స్ కానివ్వండి, అభిమానులకు కానివ్వండి. మొత్తానికైతే పాస్ట్ రికార్డ్స్ అన్ని కూడా కన్సిడర్ లోకి తీసుకొని శ్రేయస్ అయ్యర్ని అయితే T20 కెప్టెన్ గా నియమించారు, T20 టీమ్ కి కెప్టెన్ గా నియమించారు. ఇక తిలక్ వర్మ కూడా రీసెంట్ పాస్ట్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. తను ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ లో ఆడటం మొదలు పెట్టాడో అక్కడి నుంచి టీమిండియాలో కూడా అద్భుతమైన నాక్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో అయితేనేమి, ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ తో అయితేనేమి, అంటే గతంలో జరిగిన సిరీస్. సో అన్ని సిరీసుల్లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. కాబట్టి అతడికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అయితే మంచి ఛాన్స్ కొట్టేశాడని చెప్పొచ్చు. అతడు ఇంప్రెసివ్ గా అనిపించాడు ఐపీఎల్లో. అతడి బౌలింగ్ కూడా అద్భుతంగా పేస్ ఉంది తనకి. సో అన్ని ఫేజెస్ లో కూడా అతను బౌలింగ్ వేయగలడు. కాబట్టి ప్రిన్స్ యాదవ్ అయితే తీసుకున్నారు. అతన్ని ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ టూర్ కి తీసుకున్నారు ప్రిన్స్ యాదవ్ ని. ఏషియన్ గేమ్స్ కి అయితే అతన్ని సెలెక్ట్ చేయలేదు. ఇక వైభవ్ సూర్యవంశీ. సో చాలా మంది మరి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అతడు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు ఐపీఎల్లో. కాబట్టి మరి వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో అయితే అతనికి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. దానికంటే ముందు ఇంగ్లాండ్ తో T20 సిరీస్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఓపెనర్ల సంఖ్య ఎక్కువైపోయింది. అభిషేక్ శర్మ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, నెంబర్ 3లో ఆడడానికి తిలక్ వర్మ ఉన్నాడు. సో కాబట్టి మరి సూర్యవంశీ ఐర్లాండ్ తో జరగబోయే సిరీస్ లో రెండు T20 మ్యాచ్లు ఆడుతుంది.
మరి అందులో ఇతన్ని డెబ్యూ చేయిస్తారా లేదా ఇంగ్లాండ్తో జరగబోయే 5 T20 మ్యాచ్ల సిరీస్లోనే డెబ్యూ చేయిస్తారా అనేది అయితే చూడాలి. మొత్తానికైతే ఇక అతి చిన్న వయసులో టీమిండియాలోకి అరంగేట్రం చేసినటువంటి మెన్ క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ అయితే సచిన్ టెండూల్కర్ రికార్డుని అధిగమించబోతున్నాడు. సో బీసీసీఐ ఈ స్క్వాడ్ ని అనౌన్స్ చేసే టైంకి వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 70 రోజుల వయసు ఉంది అతనికి. సో ఐర్లాండ్ టూర్, ఇంగ్లాండ్ టూర్ ఎప్పుడు జరుగుతుంది? మరో 20 రోజుల్లో జరుగుతుంది. సో మరో 2-3 వారాల్లో జరుగుతుంది. అంటే ఒక 20-25 రోజులు వేసుకోవచ్చు. సో అలా చూసినా కూడా సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల 205 రోజులకి 5 రోజుల వయసు ఉన్నప్పుడు 16 సంవత్సరాల 205 రోజుల వయసు ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. మరి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 70 రోజుల వయసే ఉంది. అంటే ఇంకా 20 రోజులు వేసుకున్నా 30 రోజులు వేసుకున్నా కూడా 15 సంవత్సరాల 100 రోజులు అవుతుంది. సో సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం ఖాయం. అతి చిన్న వయసులో ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన ఇండియా మెన్ క్రికెటర్గా. సో ఇది వైభవ్ సూర్యవంశీ గురించి. ఇక సర్ప్రైజ్ పిక్స్ ఏమైనా ఉన్నాయంటే అందరినైతే ఆల్మోస్ట్ ఎవరైతే టీంలో ఉండాలనుకున్నామో వాళ్ళే ఉన్నాము. కానీ షాకింగ్ ఏదైనా ఉందా అంటే చాలా మంది కూడా ఈ ఐపీఎల్ తర్వాత కానివ్వండి, ఈ ఐపీఎల్ కంటే ముందు నుంచి కూడా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, మంచిగా బౌలింగ్ వేస్తున్నారు కదా వీళ్ళు అని అయితే చాలా మంది, వీళ్ళ ఇద్దరు రీఎంట్రీని కోరుకున్న అభిమానులు అయితే చాలా మంది ఉన్నారు, మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు వీళ్ళు. కానీ మరి సెలక్షన్ కమిటీ అయితే వీళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. అదైతే కొద్ది మందికి షాకింగ్ గా అనిపించవచ్చు. మరి అసలు స్క్వాడ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు రిలీజ్ చేసినటువంటి స్క్వాడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇంగ్లాండ్ టూర్లో 5 T20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు ఆడుతుంది. సో T20 మ్యాచెస్ కి టీంని ప్రకటించారు కాబట్టి జూలై 1 నుంచి జూలై 11 వరకు T20 మ్యాచెస్ జరుగుతాయి. ఆ తర్వాత జూలై 14, 16, 19 ఈ రోజుల్లో 3 వన్డే మ్యాచ్లు అయితే జరుగుతాయి. సో ఐర్లాండ్ తో 2 T20 మ్యాచెస్ ఆడుతుంది. అది జూలై 26, జూలై 28 2 T20 మ్యాచ్లు మాత్రమే ఆడుతుంది ఐర్లాండ్ తో. సో కాబట్టి ఈ 2 టూర్స్ కి కలిపి ఒకే టీంని అయితే, ఒకే స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేశారు. 16 మందితో కూడినటువంటి ఈ స్క్వాడ్ లో 6 బ్యాటర్లు ఉన్నారు, 4 ఆల్రౌండర్లు ఉన్నారు, 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు, 4 పేస్ బౌలర్లు ఉన్నారు. మరి వాళ్ళెవరో 1 by 1 చూద్దాము. ముందుగా బ్యాటర్ల విషయానికి వస్తే 6 బ్యాటర్లు. ఇందులో ఫస్ట్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, నెక్స్ట్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ. ఈ 6 అయితే బ్యాటర్లు, స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే 4 ఆల్రౌండర్లు, 2 పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు, 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు. నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. ఇక 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు, వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిష్ణోయ్. ఇక 4 పేస్ బౌలర్లు ఎవరు? ప్రిన్స్ యాదవ్ చెప్పుకున్నాం మనము, ప్రిన్స్ యాదవ్ అవకాశం దక్కింది, మహమ్మద్ సిరాజ్, ఇక హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. సో ఈ 4 అయితే పేస్ బౌలర్లు. మొత్తం ఈ 16 మందితో కూడిన స్క్వాడ్ అయితే ఈ 2 టూర్స్ కి, ఇంగ్లాండ్ టూర్ అండ్ ఐర్లాండ్ టూర్స్ కు వెళ్తుంది. ఇక సేమ్ టీం ఉంటుంది ఏషియన్ గేమ్స్ కి కూడా, కాకపోతే పేస్ అటాక్ లోనే చిన్న మార్పు. మహమ్మద్ సిరాజ్ లేడు, ప్రిన్స్ యాదవ్ లేడు, జస్ప్రీత్ బుమ్రాని తీసుకున్నారు. సో ఏషియన్ గేమ్స్ కోసం ప్రకటించినటువంటి స్క్వాడ్ లో 15 మంది మాత్రమే ఉన్నారు. సో ఈ 2 టూర్స్ కి అయితే 16 మందిని ప్రకటించారు కదా. సో ఏషియన్ గేమ్స్ ఎప్పటి నుంచి జరుగుతాయంటే సెప్టెంబర్ 19 నుంచి జపాన్ లో ఏషియన్ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఈ ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందరికీ తెలిసిందే ఇది. ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫైర్స్ జరుగుతాయి, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఆడతారు, సెమీఫైనల్స్ ఆడతారు, బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఉంటుంది, గోల్డ్ మెడల్ మ్యాచ్ ఉంటుంది. సో ఇదైతే ఫార్మాట్ ఏషియన్ గేమ్స్ లో. మొత్తానికైతే మరి ఈ ఏషియన్ గేమ్స్ అండ్ ఇంగ్లాండ్ టూర్, ఐర్లాండ్ టూర్ కి సంబంధించినటువంటి ఈ స్క్వాడ్ మీకు ఎలా అనిపించింది? ఈ స్క్వాడ్ లో ఇంకా ఎవరైనా ఉంటే బాగుండేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.